చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోదీ నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్న అభిమానులకు అభివాదం చేసిన ప్రధాని మోదీ అక్కడి నుంచి ఇస్రో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. అనంతరం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్లో మోదీ మాట్లాడుతూ మన జాతీయ గర్వం చంద్రునిపై ఉంది అని అన్నారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదం ఇచ్చారు. ఈరోజు నేను విభిన్న స్థాయి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అలాంటి సందర్భాలు చాలా అరుదు. ఈసారి నేను చాలా అశాంతిగా ఉన్నాను. నేను దక్షిణాఫ్రికాలో ఉన్నాను, కానీ నా మనసు మీతో ఉంది అని అన్నారు. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనైన ప్రధాని మోదీ, నేను వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుసుకొని మీకు నమస్కరించాలని, మీ ప్రయత్నాలకు సెల్యూట్ చేయాలని కోరుకున్నాను అని పేర్కొన్నారు. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తిగా పిలుస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. భారతదేశం చంద్రునిపై ఉంది. మన జాతీయ గర్వాన్ని చంద్రునిపై ఉంచాం. ఇది సాధారణ విజయం కాదు. ఇది అనంత విశ్వంలో భారతదేశం శాస్త్రీయ విజయానికి గర్జించే ప్రకటన అని మోదీ పేర్కొన్నారు. ఇది వినూత్నంగా, ప్రత్యేకంగా ఆలోచించే భారతదేశం. ఇది చీకటి మండలాలకి వెళ్లి కాంతిని వ్యాపించచేయడం ద్వారా ప్రపంచం ప్రకాశవంతం చేసి భారతదేశం అని మోదీ అన్నారు. 2019లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తన పాదముద్ర వేసిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్గా పిలుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. మీరు మొత్తం తరాన్ని మేల్కొల్పారు, వారిపై లోతైన ముద్ర వేశారు అని చంద్రయాన్-3 మిషన్ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ చెప్పారు. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా టచ్ డౌన్ చేసినందుకు గుర్తుగా భారతదేశం ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. చంద్రునిపై మేక్ ఇన్ ఇండియాను తీసుకెళ్లారని బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. మన శాస్త్రవేత్తలు ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ను పరీక్షించడానికి ఇస్రో పరిశోధన కేంద్రం వద్ద కృత్రిమ చంద్రుడిని నిర్మించారు. ల్యాండర్ అక్కడకు వెళ్లే ముందు అనేక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో అది విజయం సాధించడం ఖాయంగా మారింది అని మోదీ చెప్పారు. చంద్రయాన్-3లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. చంద్రయాన్-3లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. ఈ శివశక్తి పాయింట్ రాబోయే తరాలకు ప్రజల సంక్షేమం కోసం సైన్స్ని ఉపయోగించుకునేలా ప్రేరేపిస్తుంది. ప్రజల సంక్షేమమే మా అత్యున్నత నిబద్ధత. భారతదేశ విజ్ఞానం బానిసత్వ యుగంలో పాతిపెట్టబడింది. ఆజాదీ కా అమృత్ కాల్లో మనం ఈ ఛాతీని తవ్వాలి అని మోదీ పేర్కొన్నారు. ఇక బెంగళూరులో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్లో చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న ఇస్రో బృందంలోని మహిళా శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే 2023 ఆగస్టు 23వ తేదీ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. ఇదే రోజు చందమామ మన చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. ఇస్రో చేపట్టిన చంద్రమండల యాత్ర విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మాడ్యూల్ చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు మోపింది. 2023 ఆగస్టు 23వ తేదీ. ఈ క్రమంలో చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఇక మీదట ప్రతి ఏడాది ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగినందుకు గుర్తుగా ఆ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ చారిత్రక ఘట్టం వల్ల రానున్న రోజుల్లో మానవాళికి ఎంతో ప్రయోజనం కలగనుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో దేశం సాధించిన అరుదైన మైలురాయిగా దీన్ని అభివర్ణించింది. ఇది యువతను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వైపు ఆకర్షించి అంతరిక్ష రంగానికి మరింత ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష విభాగం అభిప్రాయపడింది. ఈ గ్రహశకలంలో టన్నుల కొద్ది బంగారం, తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంగారక గ్రహం, బృహస్పతి మధ్యనున్న 16 సైక్ అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్పై పనిచేస్తుంది. ఈ లోక గ్రహశకలంలో 10,000 క్వాడ్రిలియన్ డాలర్ల
విలువైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు అంచనా. తాజా సమాచారం ప్రకారం బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహ శకలం సగటు వ్యాసం సుమారు 140 మైళ్ళు. భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. ఈ గ్రహ శకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ $1 బిలియన్ అంచనా. వాణి కపూర్ హిందీ చిత్రసీమకు చెందిన ఒక భారతీయ సినీ నటి. టూరిజం స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమె రొమాంటిక్ కామెడీ చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్తో తొలిసారిగా నటించింది. దీనికోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తమిళ చిత్రం ఆహా కళ్యాణం, బేఫిక్రేళ్లతో ఆమె నటనకు విమర్శలకు ఎదుర్కొన్న తర్వాత ఆమె 3 సంవత్సరాల విరామం తీసుకుంది. అప్పటి నుండి ఆమె వార్ వంటి యాక్షన్ చిత్రాల్లో లవ్ ఇంట్రెస్ట్ పాత్రలు పోషించింది. రొమాంటిక్ కామెడీ చండీగర్ కర్ ఆషికీ లింగ మార్పిడి మహిళగా నటించినందుకు ప్రశంసలు అందుకుంది. ఆమె తెలుగులో ఆహా కళ్యాణం చిత్రంలో నటించింది. వాణి కపూర్ భారతదేశంలోని ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో 1988 ఆగస్టు 23న జన్మించింది. సైరా బాను భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిమణుల్లో ఒకరు. సైరా బాను 1944 ఆగస్టు 23న మస్సూరి, ఉత్తరాఖండ్లో జన్మించారు. బాను నటుడు దిలీప్ కుమార్ను అక్టోబర్ 11, 1966న వివాహం చేసుకుంది. వారి వివాహ సమయానికి ఆమె వయసు 22 ఏళ్లు. దిలీప్ కుమార్ వయసు 44 సంవత్సరాలు. 1960 హిందీ సినిమాల్లో తన అరంగేట్రం కోసం పని ప్రారంభించినప్పుడు బాను వయసు 16 సంవత్సరాలు. తనకు ప్రాథమిక ప్రతిభ, తక్కువ డ్యాన్స్ అనుభవం ఉందని ఆమె ఒక కార్యక్రమంలో చెప్పింది. ఆమె సహచరులు అందరూ శాస్త్రీయంగా శిక్షణ పొందారు, అందుకే ఆమెను టాప్ లీగ్లో ఉంచలేదు. బాను కథక్, భరతనాట్యం పాఠాలు తీసుకోవడం ప్రారంభించింది. వృత్తిపరంగా శిక్షణ పొందింది. త్వరలోనే ఆమె డాన్సర్గా మారింది. ఆమె చిత్రాలతో ఆమె డాన్స్ని ఎక్కువగా చూపించారు. గౌహర్ ఖాన్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె మోడల్గా కెరీర్ ప్రారంభించి 2002లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. గౌహర్ ఖాన్ 1983 ఆగస్టు 23న పూనా, మహారాష్ట్రలో జన్మించింది. ఖాన్ తన కెరీర్ను మోడల్గా ప్రారంభించింది. 2002లో 18 సంవత్సరాల వయసులో ఆమె ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అక్కడ ఆమె 4వ స్థానంలో నిలిచింది. మిస్ టాలెంటెడ్ టైటిల్ను గెలుచుకుంది. ఆ సంవత్సరం తర్వాత ఆమె మిస్ ఇంటర్నేషనల్ 2002లో పోటీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఖాన్ మిస్ ఇండియా ది మిస్టరీ చిత్రంతో మోడల్ పార్టిసిపెంట్గా ఒక చిన్న పాత్రలో కనిపించాడు. కేకేగా ప్రసిద్ధుడైన కృష్ణకుమార్ కున్నత్ ఒక భారతీయ గాయకుడు. ప్రముఖంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కు పైగా పాటలు పాడాడు. కృష్ణకుమార్ ఆగస్టు 23, 1968న ఢిల్లీలో మలయాళీ దంపతులైన సిఎస్ నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించాడు. అతని విద్యాభ్యాసం ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ పాఠశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల అయిన కిరోరి మాల్ కళాశాలలో సాగింది. 1994లో కేకే లూయిస్ బ్యాంక్స్, రంజితా బరోట్, లేస్లే లూయిస్లకు డెమో టేప్ అందించాడు. అతను యూటీవీ ద్వారా పిలిచాడు. షాంటో జెన్ షూటింగ్ ప్రకటన కోసం జింగిల్ పాడాడు. 4 సంవత్సరాల కాలంలో కేకే 11 భాషల్లో 3500కు పైగా జింగిల్స్ పాడారు. ముంబైలో పాడడానికి తన మొదటి జింగిల్ ఇచ్చినందుకు అతను లెస్లే లూయిస్ని తన గురువుగా భావించాడు. కేకే తర్వాత ఏఆర్ రెహమాన్ యొక్క కల్లూరి సాలే మరియు హలో డాక్టర్తో ప్రారంభించి నేపథ్య గాయకుడిగా మారారు. మోహనరావు ఒక భారతీయ సినీ నటుడు. తమిళ సినిమాల్లో ప్రధానంగా నటించాడు. కొన్ని కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా నటించాడు. తన తొలి చిత్రం కోకిలలో నటించడం ద్వారా కోకిల మోహన్గా సుపరిచితుడైనాడు. మైక్రోఫోన్లను ఉపయోగించి గాయకులను పోషించే అనేక పాత్రలను పోషించినందుకు అతనికి మైక్ మోహన్ అని కూడా పిలుస్తారు. 1982లో పయాంగల్ ముదివతిలో చేసిన కృషికి ఉత్తమ తమిళ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. మోహన్ రావు 1956 ఆగస్టు 23న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. మోహన్ను నాటక రంగం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన బివి కరంత్ అతన్ని రెస్టారెంట్లో గుర్తించాడు. మోహన్ మొదటి దశ నాటకాన్ని ఢిల్లీ వంటి ప్రదేశాల్లో వేసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. మోహన్ 1977లో తమిళ నటుడు కమల్ హాసన్తో కలిసి తన కోకిల చిత్రంలో బాలు మహేంద్ర చేత కన్నడలో సినిమాకు పరిచయం అయ్యాడు. కోకిల విజయవంతమైంది. దీని ద్వారా మోహన్ వెలుగులోకి వచ్చారు. 1980లో మూడు పాని సినిమా విడుదలైనప్పటి నుంచి అతను తమిళ సినిమా పరిశ్రమలో అతిపెద్ద తారల్లో ఒకడయ్యాడు. అతన్ని సిల్వర్ జూబ్లీ స్టార్ అని పిలుస్తారు. రజనీకాంత్, కమల్ హాసన్, కె భాగ్యరాజ్, తమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన రాజేంద్ర కుమార్లతో సమానమైన మార్కెట్ స్థాయి. మోహన్ నటించిన దాదాపు అన్ని సినిమాలు అద్భుతంగా పరుగులు తీశాయి.